సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరం రోజున, ఈ మొదటి గురువారం రోజున మీ అందరికీ బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలి, వాళ్ళ కోరికలు నెరవేరాలి, అందరూ సిరి సంపదలతో ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బాబా గారు మనకు ఒక విషయం చెప్పబోతున్నారండి. తలుపు తెరువు తల్లి, ఒక మంచి వార్త నీ కోసం ఎదురు చూస్తుంది అని చెప్పి బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి. నిన్ను ప్రతి ఒక్కరూ గొప్పగా అనుకోవాలి బిడ్డ. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు తిరిగి నీ దగ్గరికి రావాలి కదా తల్లి. అన్నీ త్వరలోనే నెరవేరుతాయి. ఒక రోజు హఠాత్తుగా నువ్వు అనుకోని విధంగా ఒక మంచి శుభవార్త వింటావు బిడ్డ. నీ తలుపు తట్టి మరీ చెప్పిస్తాను తల్లి. ఎన్నో రోజులు నిన్ను కిందకి తొక్కాలని చూశారు, అవమానించాలని కూడా చూశారు, నిన్ను దెబ్బ కొట్టాలని కూడా చూశారు. కానీ అవి ఏమీ జరగలేదు తల్లి. ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యఫలం వల్ల, నువ్వు చేసిన మంచి పనుల వల్ల అన్ని ఇబ్బందుల నుంచి నిన్ను కాపాడింది. నువ్వు చేసిన మంచి పనులే నిన్ను కాపాడింది తల్లి. నేను నీతో ఉన్నానని అందరూ మర్చి కూడా నీతో చెడు తలపెట్టాలని చూశారు. కానీ అది కుదరలేదు. ఎందుకంటే నీ తండ్రి నీకు కవచంలా ఉంటే ఎవరైనా నిన్ను తాకగలరా? నా బిడ్డను నేను తాకనిస్తానా చెప్పు తల్లి. సరే, అసలు ఇవన్నీ ఎవరు చేస్తారు అనే అనుమానంలో ఆలోచిస్తున్నావు కదా. నీ చుట్టూ మంచి వాళ్ళతో పాటు మిగతా వాళ్ళకి కూడా చోటిచ్చావమ్మా నువ్వు. మంచి వాళ్ళు ఎవరు, సరిచేసే వాళ్ళు ఎవరు అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు తల్లి. దేనిలోనైనా నువ్వు పట్టుదల లేకుండా, నమ్మకం లేకుండా ఉన్నావు తల్లి. ముందు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు. ఇక నువ్వు జరగబోయేదాన్ని చూసి తప్పకుండా నువ్వు ఆశ్చర్యపోతావు తల్లి. నిన్ను ఒక ప్రదేశానికి తీసుకెళ్తాను. నువ్వు అనుకుంటే అక్కడికి రాలేవు తల్లి. నీ బాబా అనుకుని నీకు అనుమతిస్తేనే రాగలవు. ఎప్పుడైతే ఈ షిరిడీ మట్టిని తాకావో, నా ద్వారకామయిలోకి అడుగు పెడతావో, నీ పాపాలు, కర్మలు, నీ దోషాలు, నీకున్న సర్వరోగ కష్టాలు అన్నీ నశించిపోతాయి తల్లి. త్వరలో నువ్వు కోరింది నీకు దక్కుతుంది. నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. నువ్వు కోరింది నిన్ను వెతుక్కుంటూ, నువ్వు కోరిన విధంగా నీకు తెలియకుండానే నీ తలుపు తట్టి మరీ నీకు చేరుతుందమ్మా. నమ్మకంతో తలుపు తెరువు తల్లి. ఇక నుంచి ఎప్పుడూ కూడా ప్రేమగా ఉండేందుకు అలవాటు చేసుకో. ఆనందంగా ఉండేటానికి అలవాటు చేసుకో బిడ్డ. ఈ రోజు నుంచి అందరితో కలిసి ఆనందంగా ఉండు. ధారాళంగా ఖర్చు చేసుకో. నువ్వు కోరింది కొనుక్కో బిడ్డ. ఆనందంగా ఉండు తల్లి. ఎందుకంటే ఇకపై నీకు కష్టం గుర్తుకు రాకూడదు. ఆనందం మాత్రమే నీతో ఉండాలి తల్లి. నీ బాబా నీకు ఇస్తున్న వాక్కు బిడ్డ. నీ బాబా నీకు తోడుగా ఉన్నాడు అని నమ్మకంతో ఉండు తల్లి. భయం, దిగులు అన్నిటినీ వదిలిపెట్టు. సంతోషంగా, ప్రశాంతంగా జీవించు బిడ్డ. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.